ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా డిఐఓ జాదవ్ గణేష్ కుమార్ తెలిపారు. మొత్తంగా 16 పరీక్షా కేంద్రాల్లో మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు కలిపి మొత్తంగా 7,343 మంది పరీక్ష రాస్తున్నట్టుగా వెల్లడించారు. మొదటి సంవత్సరంలో జనరల్ విద్యార్థులు 4,551 కాగా వొకేషనల్లో 169 మంది, 4,720 మంది. అలాగే రెండో సంవత్సరంలో జనరల్లో 2,485, వొకేషనల్లో 138 మంది, మొత్తంగా 2,623 మంది ఉన్నారని తెలిపారు. మన జిల్లాలో మొత్తము 7,343 మంది ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ కలిసి 7,343 మంది విద్యార్థులు ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారు. దాంట్లో ఫస్ట్ ఇయర్ 4,720, సెకండ్ ఇయర్ 2,623 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. దీంట్లో ఫెయిల్ అయిన విద్యార్థులతో పాటు ఇంప్రూవ్మెంట్ కూడా విద్యార్థులు రాస్తున్నారు. మొత్తము 16 సెంటర్లలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 8 సెంటర్లు ఉన్నాయి. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ 1, ట్రైబల్ వెల్ఫేర్ 4, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు 3, మొత్తం 16 సెంటర్లు. ఆ 7 స్టోరేజ్ పాయింట్లలో ఆల్రెడీ ఇంతకు ముందే యాన్యువల్లో 2 సెట్స్ అక్కడ ఉన్నాయి. మళ్ళీ ఒక సెట్ అనేది వొకేషనల్కి సంబంధించిన సెట్ మేము ఆల్రెడీ స్టోరేజ్ పాయింట్స్కి నిన్న పంపించడం జరిగింది, డిపాజిట్ చేయడం జరిగింది. మరి అన్ని ఎగ్జామినేషన్ సెంటర్లలో అన్ని వసతులు, ఎందుకంటే వేసవికాలం ఉంది కాబట్టి అక్కడ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా అన్ని ఫెసిలిటీస్ కల్పించమని చీఫ్ సూపరింటెండెంట్ను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా మార్నింగ్ 9 to 12 ఎగ్జామ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ 2:30 to 5:30 వరకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఆర్టీసీ వాళ్ళని కూడా కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందో వాళ్లకు గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. మార్నింగ్ 8 o'clock పిల్లలు వచ్చేటట్టు వాళ్ళకి ఫెసిలిటీ, రవాణా సౌకర్యం కల్పించమని, అదేవిధంగా ఆఫ్టర్నూన్ 1:30 కల్లా వాళ్ళు సెంటర్కు